హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 42. స్టోరీ చదివే ముందు కొత్త వాళ్ళందరూ తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే స్టోరీ చదివి లైక్ చేయండి. జానుకి చాలా ఫీవర్‌గా ఉంది అని వాసు గారికి ఇంకా ప్రవీణ్‌కి కాల్ చేయడంతో వాళ్ళిద్దరూ వెంటనే ఇంటికి బయలుదేరుతారు. వాసు గారు ఇంకా ప్రవీణ్ ఒకరి వెనుక ఒకరు ఇంటికి వచ్చేసరికి జాను అసలు స్పృహలో ఉండదు. తనకి వెట్ క్లాత్‌తో నుదుటిపై తుడుస్తూ ఉన్నారు సుజాత గారు ఇంకా హారిక. సుజాత గారైతే ఏకంగా ఏడుస్తూ ఉన్నారు. జానుకి ఏమైందో ఏంటో అని. సుజాత, ఏమైంది జానుకి అని అడిగారు వాసుగారు అక్కడికి వచ్చి. ఏమోనండి, ఉదయం నుండి లేవకపోతే నిద్రపోతుందేమో అనుకున్నాను. కానీ వచ్చి చూసేసరికి ఒళ్ళు అగ్గిలా కాలిపోతుంది. అసలు స్పృహలో లేదు. చలికి వణుకుతుందండి అని ఏడుస్తూ చెప్పారు సుజాత గారు. అమ్మా, జానుకి ఏం అవ్వదు. నువ్వు కంగారు పడకు. ముందు తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం పదండి అని ప్రవీణ్ జానుని ఎత్తుకున్నాడు. అలాగే అని అందరూ కారు దగ్గరికి వెళ్లారు. వాసు గారు వెనకాల డోర్ ఓపెన్ చేయడంతో జానుని మధ్యలో అందులో కూర్చోబెట్టి సుజాత గారిని ఇటుపక్క, హారిక అటుపక్క కూర్చున్నాక ప్రవీణ్ డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో ముందు సీట్‌లో వాసు గారు కూర్చున్నారు చెర్రీని పట్టుకొని. అత్తకి ఏమైంది తాత అని అడిగాడు పాపం చెర్రీగాడు. రోజూ హుషారుగా ఉండే జానుని అలా చూడలేక. ఏం కాలేదమ్మా. మీ అత్తకి కాస్త జ్వరంగా ఉంది. మనం హాస్పిటల్‌కి వెళ్తున్నాం కదా! అక్కడ తగ్గిపోతుందిలే అని నచ్చచెప్పారు వాసుగారు మనవడికి. అలా అరగంట తర్వాత హాస్పిటల్‌కి చేరుకోవడంతో మళ్ళీ ప్రవీణ్ జానుని ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళాడు. జానుని చూసిన వెంటనే అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్స్ గారు. తనకి హెవీ ఫీవర్ ఉండడం వల్ల. జానుకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి టెస్టులు చేస్తూ ఉన్నారు. ఒక పక్క సెలైన్స్ ఎక్కుతూ ఉన్నాయి జానుకి. సుజాత గారు కంగారు పడడంతో హారిక ఆవిడ దగ్గరికి వెళ్లి, "అత్తయ్య, జానుకి ఏం కాదు. జ్వరమే కదా! తగ్గిపోతుంది" అని చెప్పింది. "హ్మ్. అలాగే హారిక" అని ఆవిడ వెళ్లి వాసుగారి పక్కన కూర్చున్నారు. అలా 2 గంటల తర్వాత డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి వీళ్ళని పిలుస్తారు. అందరూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడంతో ఆయన రిపోర్ట్స్ అన్నీ చూసి తనకి ప్లేట్లెట్స్ పడిపోయాయి. అసలు అమ్మాయి ఒంట్లో బ్లడ్ అనేదే లేదు. ఓన్లీ 6 గ్రామ్స్ బ్లడ్ మాత్రమే ఉంది. ఇలా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది తను. అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోదా ఆ అమ్మాయి అని అడిగారు డాక్టర్ గారు. జాను ఫుడ్ సంగతి తెలిసిందే కదా! ఇంట్లో భోజనం అస్సలు సరిగ్గా తినదు. అదే విషయం డాక్టర్ గారికి చెప్పారు సుజాత గారు. కానీ మీరే భయపెట్టో, బెదిరించో, బతిమాలో తినిపించాలి. ఇంకా బ్లడ్ తక్కువ అయితే తన హెల్త్‌కి అస్సలు అంత మంచిది కాదు. ఇంకా లేనిపోని ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడైతే తనకి బ్లడ్ ఎక్కిస్తున్నాం. అలాగే ఫ్రూట్స్ కూడా పెడుతున్నాం. తనకి ప్రాపర్ ఫుడ్ పెట్టండి. ఆ అమ్మాయిని అలాగే నెగ్లెక్ట్ చేయకండి కొంచెం అని చెప్పి జాను దగ్గరికి వెళ్ళి బ్లడ్ బాటిల్స్ పెట్టారు తనకి. చూసారా అండి, అది సరిగ్గా తినక ఎంతవరకు తీసుకువచ్చుకుందో. నేను చెప్తే ఏమో మీరు వినరు. దానినే వెనకేసుకు వస్తారు అని అన్నారు సుజాత గారు. డాక్టర్ గారు బ్లడ్ బాటిల్ జానుకి పెట్టి బయటకి వచ్చి, ఇవే కాదు, ఆ అమ్మాయి ఎందుకో చాలా స్ట్రెస్‌కి కూడా గురవుతుంది. అదేంటో అడిగి తెలుసుకొని తనని బాగా చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. దానికి అంత పెద్ద సమస్య ఏం వచ్చిందమ్మా అంతలా స్ట్రెస్ తీసుకోవడానికి అన్నాడు ప్రవీణ్. ఏమోరా, నాకదే అర్థం అవ్వడం లేదు అన్నారు సుజాత గారు. ఇంకెందుకు, పెళ్లి పెళ్లి అని మీరే తనని ఇబ్బంది పెడుతున్నారు కదా! పైగా ఈ కృష్ణ ఈ మధ్య ఎక్కువగా ఉండడం లేదు కదా! ఇక్కడ. దానికే ఈ పిచ్చిది ఇలా అయ్యింది. పైగా తిండి సరిగ్గా తినమంటే తినదు. ఇలా కాకుంటే ఇంకెలా అవుతుంది అనుకుంటూ డాక్టర్ గారు రాసిచ్చిన మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళింది హారిక. అలా 10 డేస్ తనని హాస్పిటల్‌లోనే ఉండాలి అని చెప్పారు డాక్టర్ గారు. దానికి ఓకే చెప్పారు వాసు గారు. జాను హాస్పిటల్‌లో ఉంది అని హరీష్ ఇంకా అతడు వైఫ్ స్వప్న, శివ అతడి వైఫ్ కిషోర్, అతడి అతడి వైఫ్ చోటు, సిరి వీళ్ళందరూ కూడా హాస్పిటల్‌కి వచ్చి జానుని చూసి వెళ్లారు.
జ్యోతిప్రసాద్ గారు కూడా వచ్చి జానుని చూసి వెళ్లారు. ఇదిలా ఉంటే జాను ఫోన్ వారం నుండి కలవకపోవడంతో ఏమై ఉంటుంది దీనికి అని అనుకుంటూ ఉన్నాడు కృష్ణ. అతడు వేరే ఊరిలో ఉండడంతో. ఏదైనా ఊరికి వెళ్ళిందా? లేకపోతే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉండలేదు కదా ఇది అనుకుంటూ ఒకసారి హారికకి కాల్ చేశాడు. హారిక అప్పుడు హాస్పిటల్‌లోనే ఉండడంతో కృష్ణ నెంబర్ చూసి తను బయటకి వచ్చి లిఫ్ట్ చేసి "చెప్పు కృష్ణ" అంది. "అక్క, జాను ఎక్కడుంది? తన ఫోన్ కలవడం లేదు 1 వీక్ నుండి" అని అడిగాడు కృష్ణ. కృష్ణ, జానుకి హెల్త్ అస్సలు బాగోలేదు. 1 వీక్ నుండి హాస్పిటల్‌లోనే ఉన్నాం. ఇంకో 1 వీక్ కూడా హాస్పిటల్‌లోనే ఉండాలి అని చెప్తున్నారు డాక్టర్స్ అని చెప్పింది హారిక. హాస్పిటల్, హాస్పిటల్ ఏంటక్కా? ఏమైంది దానికి? అని అడిగాడు కృష్ణ కంగారుగా. కృష్ణ, నువ్వు ముందు కంగారు పడకు. ఇప్పుడు తను బానే ఉంది. చాలా హెవీగా ఫీవర్ వచ్చేసింది. ప్లేట్లెట్స్ తగ్గాయి. అలాగే బ్లడ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పారు డాక్టర్స్. సరిగ్గా తినదు కదా! తను. బ్లడ్ ఎక్కిస్తున్నారు డైలీ. తను క్యూర్ అయ్యేదాకా ఇక్కడే ఉండాలి అని చెప్పారు. అవునా? మరి తన ఫోన్? ఫోన్ ఇంట్లోనే ఉంది కృష్ణ. అది ఆఫ్ అయ్యింది. నేనే పక్కన పెట్టేశాను. అసలు చాలా వీక్‌గా ఉంది. ఫోన్ కూడా మాట్లాడే పొజిషన్‌లో లేదు తను. ఈ హాస్పిటల్‌కొచ్చిన దగ్గర నుండి ఇంకా వీక్ అయిపోయింది. అసలేం తినడం లేదు. నీ మీదే బెంగ పెట్టుకుంది కృష్ణ అంది హారిక. దానికి ఎన్ని సార్లు చెప్పాలక్కా? ఎన్ని సార్లు నచ్చచెప్పాను. నా పని ఇది అని. అలా బెంగ పెట్టుకుంటే నేనిక ఎలా పని చేయాలి? అది అలా ఉంటే నాకు నా పని మీద శ్రద్ధ ఉంటుందా? ఇప్పటికే 1 వీక్ అయిపోయింది దాంతో మాట్లాడి. ఇలా తినకుండా ఉండి ఇంకా అది వీక్ అయిపోయి ఎవరిని సాధిద్దామనుకుంటుంది? అన్నాడు కృష్ణ కోపంగా. కృష్ణ, అవన్నీ నువ్విక్కడికొచ్చాక మాట్లాడుకుందాంలే. తను మాట్లాడేలా ఉంటే నేనే కాల్ చేస్తాను. సరేనా? అంది హారిక. సరే అక్కా అన్నాడు కృష్ణ. కృష్ణ, తను బానే ఉంది. నువ్వు కంగారు పడకు. ఓకేనా? అలాగే అక్క. నేనింకో 2 డేస్‌లో వచ్చేస్తాను. అప్పటి వరకు హాస్పిటల్‌లోనే ఉంటారా? ఇంటికొచ్చేస్తారా? అని అడిగాడు కృష్ణ. లేదు కృష్ణ. ఇంకో 1 వీక్ ఇక్కడే ఉండాలని చెప్పారు డాక్టర్ గారు ఖచ్చితంగా. ఓకే అక్క అని కాల్ కట్ చేశాడు కృష్ణ. జాను అలా ఉంది అని తెలిసేసరికి కృష్ణ మనసంతా బాధగా మారిపోయింది. గంట గంటకి కాల్ చేసే మనిషి వారం నుండి ఫోన్ చేయకపోతే అతడిపై అలిగి ఉంటుంది అనుకున్నాడే తప్ప, ఇలా జరిగి ఉంటుందని అనుకోలేదు కృష్ణ. హా! ఎలా ఉన్నావే జాను అనుకున్నాడు. అప్పుడే అక్కడి నుండి జాను దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది కానీ, అతడు వెళ్ళడానికి ఖచ్చితంగా ఇంకో 2 రోజులు పడుతుంది. ఆ 2 రోజులు ఎప్పుడు గడుస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాడు కృష్ణ జాను దగ్గరికి వెళ్ళడం కోసం. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.